నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. కర్మ సిద్ధాంతాన్ని ఉపదేశ సారం ద్వారా ప్రతిపాదించిన మహిమాన్వితమైన వ్యక్తి భగవాన్ రమణ మహర్షుల వారు. భగవాన్ రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివద్ రోధసాధనం అంటూ ఒక అద్భుతమైన విశ్లేషణ చెప్పారు. దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివద్ రోధసాధనం అంటే ఒక పక్షి గింజల కోసం వచ్చి వలలో చిక్కుకుంటుంది. అలా వలలో చిక్కుకున్నటువంటి పక్షి ఎలా వెళ్ళాలో తెలియక అరచి చివరకు అలానే ఉండిపోతుంది. ఏ విధంగా అయితే వలలో చిక్కుకున్నటువంటి పక్షి ఎటూ వెళ్ళలేక వలలోనే ఉండిపోతుందో అదేవిధంగా చంచలమైనటువంటి మనస్సును నియంత్రణలో ఉంచుకోవటానికి వాయువుని మన అధీనంలో ఉంచుకోవాలి. అంటే ప్రాణాయామం చేయాలని భగవాన్ రమణ మహర్షుల వారు వివరిస్తున్నారు. ఎందుకంటే కేనోపనిషత్ ఏం చెప్తుందంటే మానవ శరీరంలో ఇంద్రియ అధిష్టాన దేవతలు ఉంటారని కేనోపనిషత్తులో చెప్పారు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. మనస్సుకి వాయువు అధిష్టాన దేవతగా ఉంటుందని కేనోపనిషత్తులో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే చంచలమైనటువంటి మనస్సును నియంత్రణలో ఉంచుకొని ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే, భగవంతుడి దర్శనం కలగాలంటే ఆ మనస్సుకి ఇంద్రియ అధిష్టాన దేవతగా ఉన్నటువంటి వాయుదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. వాయువును ప్రసన్నం చేసుకోవాలంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంలో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి: పూరకము, కుంభకము, రేచకము. పూరకము అంటే అర్థం ఏంటంటే పూర్తిగా గాలిని లోపలికి తీసుకుంటే దాన్ని పూరకము అంటారు. కుంభకము అంటే అర్థం ఏంటంటే లోపలికి తీసుకున్నటువంటి గాలిని స్తంభింపజేస్తే దాన్ని కుంభకము అంటారు. రేచకము అంటే ఏంటంటే లోపల ఉన్నటువంటి గాలిని మొత్తం కూడా బయటికి పంపిస్తే దాన్ని రేచకము అంటారు. ఇలా పూరకము, కుంభకము, రేచకము అనే ప్రక్రియ ద్వారా వాయువుని మన అధీనంలో ఉంచుకోవాలి. వాయువుని అధీనంలో ఉంచుకుంటే, శ్వాసను అధీనంలో ఉంచుకుంటే దానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ వాయుదేవుడి అనుగ్రహం వల్ల మనస్సు నియంత్రణలో ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే నియంత్రణలో ఉంటుందో అప్పుడు భగవంతుడి వైపు సులభంగా ప్రయాణం చేయవచ్చని రమణ మహర్షుల వారు సెలవిస్తున్నారు. అయితే ఒక్కసారి ప్రాణాయామం పూర్తి కాగానే మళ్ళీ మనస్సు చంచలంగా ఉంటుంది, ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంది, మళ్ళీ ధ్యానం మీద ఏకాగ్రత కుదరదు. కాబట్టి కేవలం ప్రాణాయామం మాత్రమే కాకుండా ప్రాణ వీక్షణ చేయాలని భగవాన్ రమణ మహర్షుల వారు సెలవిచ్చారు. ప్రాణ వీక్షణ అంటే అర్థం ఏంటంటే ప్రాణాయామం చేస్తున్నప్పుడు పూరకము, కుంభకము, రేచకము మనం పాటిస్తున్నప్పుడు ఆ శ్వాస మీద మనం దృష్టిని కేంద్రీకృతం చేయాలి. అలా మన దృష్టిని కేంద్రీకృతం చేస్తే దాన్ని ప్రాణ వీక్షణ అంటారు. అలా కేంద్రీకృతం చేసి ఆ దృష్టిని మన అధీనంలో ఉంచుకోవాలి. ఆ శ్వాసను మనం ప్రాణాయామం పూర్తయిన తర్వాత కూడా అధీనంలో ఉంచుకోవాలి. అప్పుడు మనస్సు మన అధీనం అవుతుంది. భగవంతుడి మార్గంలో ముందడుగు వేయవచ్చు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చని భగవాన్ రమణ మహర్షుల వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడో సంచరించేటటువంటి చంచలమైనటువంటి మనస్సును ఎప్పుడైతే ప్రాణాయామం ద్వారా, ప్రాణ వీక్షణ ద్వారా మన అధీనంలో ఉంచుకుంటామో అప్పుడు ధ్యానం ద్వారా నేనెవరినన్న సత్యాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవచ్చని రమణ మహర్షుల వారు ఇక్కడ మనకు సెలవిస్తున్నారు. అలాగే రేపు శుక్రవారం మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చో రేపటి శుభయోగంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ ఊరేగింపులో గొడుగు పట్టడం కోసం ఇంద్రుడు స్ఫటికమణులతో నిర్మించినటువంటి దండముతో కూడిన ఒక తెల్లని ఛత్రము ఏర్పాటు చేశాడు. దాని ముత్యాలు వేలాడుతూ ఉన్నాయి. పైగా రమ్యమైన కిరీటము శివుడి తలపై పెట్టాడు.
అది కూడా జటల ఆకారంలో ఉన్న బంగారు కిరీటాన్ని శివుడి తలపై పెట్టాడు బ్రహ్మదేవుడు. ఇంకా అయ్యవారు అమ్మవారు దానిపై కూర్చుని ఉన్నారు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఊరేగించారు. అప్పుడు అంతా అయిన తర్వాత ఊరేగింపు అయ్యాక సింహాసనంపై కూర్చుని అందరిని అనుగ్రహిస్తూ శివుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే ఈ ఉత్తర ఫల్గునితో కూడినటువంటి పూర్ణిమ నాడు మా కళ్యాణోత్సవాన్ని జరిపిస్తారో వారికి అనంతమైన కళ్యాణములు అనగా క్షేమములు కలుగుతాయి అని చక్కగా వివరించి చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఆ తిథి చాలా ముఖ్యమైనది. ఆ తిథి నాడే స్వామి తన దివ్య రూపాన్ని ప్రకటించాడు. ఆ ఏకాంబర మూలంలో గనక బ్రహ్మోత్సవుల పేరుతో నేటికి ఉత్సవములు జరుగుతున్నాయి. ఆ రోజున కళ్యాణం జరుగుతుంది. మహాశక్తి సమభవత్ కామాక్షి సాచ పార్వతి అద్యతత్ర మహాదేవో లింగరూపేణ భాసతే. ఆ కామాక్షిదేవి పార్వతీదేవి ఆ తల్లి ఇప్పుడు కాత్యాయనిగా స్వామివారిని చేపట్టింది. ఆమె అనుగ్రహం చేతనే మనందరికీ కూడా దివ్యమైన ఏకామ్రలింగము లభించినది. అప్పుడు అమ్మవారి చేత పూజింపబడినటువంటి ఆ పృథ్వీలింగం ఏకామ్రలింగం అమ్మవారు కామాక్షిదేవి. అందుకే మీకు ఆలయంలో ఈ దృశ్యాన్నతని గుర్తు చేస్తూ ఆ లింగము వెనకాల పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కనబడతారు. చూశారా ఎప్పుడైనా? చిత్రం ఏంటంటే అక్కడ అమ్మవారు మన వైపు చూడు, రాని వైపు చూస్తూ ఉంటారు. శివుని చూస్తూ ఉన్నటువంటిది నిజభర్తృముఖాంభోజ చింతనాయే నమో నమః. అందమైన శివుని వదనాన్ని చూస్తూ కూర్చున్నటువంటి అమ్మవారు, అమ్మవారితో ముచ్చట్లు చెప్తున్నట్టున్నటువంటి శివుడు. వారిని మనం ఒక్కసారి ధ్యానం చేసుకుని ఆ ఏకామ్రనాథ లింగానికి నమస్కారం చేసుకుందాం. మొత్తం ఆ రుద్రకోటి అని చెప్పబడుతున్నటువంటి శివకంచి అంతా పూర్తయింది. ఇంకా మిగిలింది అమ్మ కామాక్షి దివ్యధామం. ఎన్ని అద్భుతాలకో ఎన్నో మహిమలకో ఆధారమై ఇప్పటికీ అత్యాశ్చర్యకరమైన ఎన్నో అంశములు వ్యాపించినటువంటిది కామాక్షి మందిరము. సామాన్యం కాదు. కామాక్షి గర్భగుడే కాకుండా అంతరాలయం, దాని చుట్టూ మరొక ప్రాకారం, దాని చుట్టూ విశాలమైన ప్రాకారం, ఈ నడుమ ప్రాంతాల్లో అనేక తీర్థాలు, అనేక దేవతలు కొలువు తీరి ఉన్నారు. మామూలుగా వెళ్ళి మనం చూసి వచ్చేస్తుంటాం, కానీ అందులో ఒక్కొక్క దాని వెనకాల ఒక్కొక్క అద్భుతం ఉన్నది. ఎక్కడైతే మనం అమ్మవారిని చూస్తున్నామో ఆ చుట్టూ గర్భగుడి చుట్టూ ఉన్న అంతరాలయం సామాన్యమైన చోటు కాదు. అదొక మహాక్షేత్రం. అది ఆ లోపల అంతర్గతంగా కూడా భూగర్భంలో ఒక అద్వితీయమైన అఖండ శక్తి ఉన్నది. ఆ శక్తి యుగాల నుంచి ఉన్నది. యుగాల నుంచి ఉన్న అఖండ శక్తి దేవతలను ఒక సమయంలో ఆజ్ఞాపించి ఆ మహాబిలమనే శక్తి ఉన్నది. దానిపైన మీరు మండపం నిర్మాణం చేయండి, దానిపైన నేను మీకు కనబడతాను అని చెప్పింది ఇక్కడ. కనుకనే ఆ గర్భగుడి కానీ అంతరాలయం కానీ ఇదంతా కలుపుకుంటే మహాబిలం. ఆ మహాబిలము పైన దేవతలు నిర్మాణం చేసిన దివ్యాలయం, దాని లోపల అమ్మవారు ప్రకాశిస్తున్నారు. ఇప్పటికి ఇంతవరకు తెలుసుకుందాం ఆ మహాబిలమేమిటి, ఆ మహాబిలంలో అమ్మవారు ఎలా ఉన్నారు, ఆ దివ్యస్వరూపం ఎలా ఆవిర్భవించింది. ఇవన్నీ అత్యద్భుతమైన కథా విశేషములు. అమ్మవారు రూపాన్ని ప్రకటించక ముందే త్రిపుర సుందరి దివ్యశక్తిగా ఉంది ఆ తల్లి. అక్కడ ఒక సూక్ష్మ తేజంగా ఏదైతే మణిద్వీపంలో ఉంటుందో మణిద్వీప శక్తి అంతా అక్కడ ఉంది భూమి యందు. అది సూక్ష్మంగా ఉంది, మామూలు కళ్ళకు కనబడదు. కానీ ఒకానొక లీల చేయడం కోసం అమ్మవారు అక్కడ గోచరించి తన రూపాన్ని ప్రకటింపజేశారు దేవతల కోసం. అది మనల్ని అనుగ్రహిస్తూ నేడు కామాక్షి మందిరముగా లభిస్తున్నది. శక్తి కంచి అంటే కామాక్షి మందిరం ఉన్నటువంటి చోటు. నిజానికి అక్కడ విష్ణువు శివుడు కూడా ప్రధానమే అయినప్పటికీ కూడా ఆ ఇద్దరూ కూడా అమ్మవారి రూపాలనే మనం చెప్పుకోవడం జరుగుతుంది మొదటి నుంచి కూడా. అందుకే ఇది శక్తి ప్రధానమైన క్షేత్రమే. మొత్తం కాంచీపురం అంతా కలుపుకొని అఖండ కాంచీ మండలం అంతా కూడా మహాత్రిపుర సుందరి అయినటువంటి కామాక్షీదేవి ఏలుబడి. ఆ కామాక్షి క్షేత్రం ఈ భవ్యమైనటువంటి కామకోటి అని చెప్పబడుతున్నటువంటిది. ఇది శక్తి కంచి అనే వ్యవహారం. ఏదైతే మనం ప్రస్తుతం కామాక్షి మందిరం అంటున్నామో దాని యొక్క బహిప్రాకారం మొదలుకొని గర్భగుడి వరకు ఉన్నదంతా కలుపుకుంటే దాని పేరు కామకోటి, ఇంకొక పేరు పంచశర సదనము, మరి ఒక పేరు కామకోష్టము. ఈ పేరుని మనం ఎక్కడుండి స్మరించినా చాలా ధన్యులమవుతాం. అంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. ఇది కేవలం మామూలుగా బయటకు కనబడేటువంటి ఆలయం కాకుండా ఇక్కడ మహాబిలము అని చెప్పబడుతూ ఒక అత్యద్భుతమైన దైవీ శక్తితో కూడినటువంటి ఒకానొక ప్రాంతం ఉంది. మహాబిలము. మహాబిలము అంటే గొప్ప రంధ్రము, భూమి యందు ఉన్న ఒక పెద్ద రంధ్రము. ఆ రంధ్రముపై ఒక మండపం ఏర్పాటు చేయబడింది. ఆ మండపంపై ఒక పీఠము, ఆ పీఠంపై కామాక్షిదేవి ఉంటుంది. ఆ మహాబిలము ఇక్కడ సృష్ట్యాది యందు నుంచి ఉన్నదే. ఆ తర్వాత మందిరము మండపము ఏర్పాటైంది. ఏర్పాటు కాకముందు ఆ మహాబిలమునందు మహాత్రిపుర సుందరి ఉండేది.
సర్వదేవతలు కూడా అక్కడ ఆరాధన చేసేవారు, మహర్షులు తపస్సులు చేసేవారు. వారికి అమ్మవారు తన యొక్క దివ్యమైన స్వరూపాన్ని ప్రత్యక్షం చేసినది. అది విగ్రహ రూపము కాదు, మామూలుగా చూడగలిగే స్త్రీ రూపము కాదు. అది కేవలం అమ్మవారి చిన్మయమైన జ్యోతిర్మయమైనటువంటి మహాత్రిపుర సుందరి స్వరూపము. సృష్టి స్థితి లయలన్నీ కూడా ఏ తల్లి చేతిలో ఉన్నాయో, ఏ తల్లి రాజరాజేశ్వరిని చెప్పబడుతున్నదో, ఏ తల్లి ముగురమ్మలకు ముగురయ్యలకు కూడా మూలశక్తో ఆ జగదంబ ఆదిశక్తి పరాశక్తి అని చెప్పబడుతున్నటువంటి ఆ చిన్మయ స్వరూపిణి, సచ్చిదానంద రూపిణి, పరబ్రహ్మ స్వరూపిణైన లలితా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి పరదేవత యొక్క దివ్యస్థానం మహాబిలము. మహాబిలం ప్రతివారులో ఉందండి. ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం బిసతంతు తనీయసీం విద్యుత్పింజపింజరాం వివస్వదయిత భాస్వత్ప్రకాశాం అంటూ శ్రీ విద్యలు వర్ణిస్తారు. ప్రతివారికి కూడా వారి మూలాధార స్థానం నుంచి సహస్రారం వరకు ప్రసరిస్తున్న ఒక మహా తేజశక్తిగా అమ్మవారు ఉంటారు. అది మనలో ఉన్న శక్తి. ఆ తల్లిని కుండలిని అని వ్యవహరిస్తుంటాం. ఈ తల్లి సామాన్యురాలు కాదు. సూర్య చంద్ర అగ్నులకన్నిటికీ మూలమైనటువంటి ఏ తేజశక్తి ఉందో అదే విశ్వాన్నంతటి నడుపుతూ విశ్వంలో ప్రతి జీవుల్లో కూడా ఆ తల్లి ప్రసరిస్తోంది. గనకనే మనకు చైతన్యం అనేది ఉన్నది. కనుక అమ్మవారు ఎక్కడో ఒక లోకంలోనో ఒక క్షేత్రంలోనో ఉన్న దేవత కాదు, సర్వజీవులలో ఉన్న చిచ్చక్తిని అమ్మవారు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సర్వాంతర్యామిని సతి, లలితా సహస్రనామాల్లో సర్వాంతర్యామిని సతి అన్నారు. చిచ్చక్తి రూపిణి ఆ జగదంబికే సృష్టిలో ప్రతి జీవుల్లో ప్రసరిస్తున్నది. నాలో ఉన్నది ఆ చిచ్చక్తి అని ఎవడు తెలుసుకుంటున్నాడు వాడు భక్తుడు. ఏ శక్తి మనలో ఉంటే మనం మాట్లాడగలుగుతున్నామో, నలవగలుగుతున్నామో, పలకగలుగుతున్నామో, చేతులతో స్పర్శ చేయగలుగుతున్నామో ఆ శక్తి చిచ్చక్తి. ఈ శక్తి మనంతో మనం తయారు చేసుకోలేదు. ప్రతివారులో అమ్మ అక్కడ ప్రసరిస్తున్నది. ఆ శక్తిని మనం ఉపాసన చేస్తున్నాం. మనలో అందరిలో అంతటా వ్యాపించినది ఆ శక్తి అని తెలుసుకోవడమే త్రిపుర సుందరి ఉపాసన. ఆ చిచ్చక్తి స్వరూపిణిని మనం గ్రహించడానికి ఆ తల్లి తన దివ్యమైనటువంటి ఒక ప్రకటన రూపాన్ని కామాక్షి క్షేత్రంలో కాంచీపురంలో పెట్టి ఉన్నది. ఆ చిచ్చక్తి రూపంతో మహాబిలంలో ఉన్నది. అంటే మన శరీరంలో మహాబిలం ఉన్నది, భూమి యందు కూడా మహాబిలం ఉన్నది. భూమి యందు ఆ మహాబిల స్థానము కాంచీపురం నుంచి ప్రారంభమవుతున్నది. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ బహుళ ద్వాదశి. దీని రీత్యా గురుగ్రహ ఆరాధన అనేటువంటిది ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావాల్ని ప్రసాదింపజేస్తుంది. మనిషి జీవితంలో గురుగ్రహం కనుక సరిగా లేకపోయినట్లయితే వివిధ రంగాలలో తాను అనుకున్న పనులన్నీ కూడాను నెరవేరక ఇబ్బంది పడాల్సి వస్తుంది. గురుగ్రహం కనుక బాగా ఉన్నట్లయితే కీర్తి ప్రతిష్టలు, వివిధ రంగాలలో అభివృద్ధి బాగా జరగటానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత మొట్టమొదటిసారిగా మనం ఎక్కడ పూజ ఆరంభించినప్పటికీ కూడాను శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి ప్రారంభం చేస్తాం. గురువుని తలుచుకొని గురుముద్ర వేసుకొని ఆయనకి బంగారు పుష్పాలు పాదాలకు సమర్పించినట్లుగా భావన చేస్తూ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పేసి ధ్యానం చేసి తర్వాతనే ఔపోసన పడతాం. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని. అలా ఔపాసన పట్టి దీపారాధన చేసి తర్వాత మన పూజలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఇది సంప్రదాయ లక్షణం. గురువు యొక్క ప్రభావం సరిగా గనక లేని వ్యక్తి జీవితాల్లో అనేక రకాలైన ఇబ్బందులు, చేదాకా వచ్చినటువంటి అనేక విషయాలు జారిపోవటం లాంటి సంఘటనలు ఉంటాయి. అందుచేత గురుగ్రహ అనుకూలం కోసం దత్త శరణం మమ అంటూ ఔదంబర వృక్ష ప్రదక్షిణాలు ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం. ఔదంబర వృక్షం చాలా విశేషకరమైంది. ఆ వృక్షం కిందనే దత్త పాదుకలు కూడా ఉంటాయి. అలా దత్త శరణం మమ అంటూ ఔదంబర వృక్షానికి
21 సార్లు గనక ప్రదక్షిణాలు చేసి శనగలు తాళింపు వేసినవి గనక నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక గురువారం నాడు గనక పంచినట్లయితే గురుగ్రహ దోష ప్రభావం నుంచి గ్రహచార రీత్యా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తి యొక్క గురుగ్రహ తత్వం ప్రతి వ్యక్తికి కూడా అరచేతిలో చూడవచ్చు. అరచేతిలో చూపుడు వేలు కింద భాగం గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి ఈ గురుగ్రహ మౌంట్ గనక ఎత్తుగా గనక ఉన్నట్లయితే విశేషవంతమైనటువంటి అభివృద్ధికరమైన ప్రభావంతో ఆ వ్యక్తి జీవించడానికి ఆస్కారం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రాల్లో తెలియజేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:46. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 3:31 వరకు, నక్షత్రం మృగశిర, ఉదయం 10:25 వరకు, వర్జం రాత్రి 7:01 నుంచి 8:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:15 నుంచి 11:06 వరకు, మరల మధ్యాహ్నం 3:21 నుంచి 4:13 వరకు, అమృతకాలం రాత్రి 12:45 నుంచి 2:24 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగౌరు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గురువారం ప్రదోషం. గురువారం సందర్భంగా అనఘాదేవిని అలాగే దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. లోకంలో జరిగే ఘటనల నుంచి జ్ఞానాన్ని సంపాదించే శక్తి పెరుగుతుంది. ఆ సంపదను అనుభవించే యోగ్యత పెరుగుతుంది. సద్వినియోగం చేసే శక్తి పెరుగుతుంది. రక్షించే శక్తి పెరుగుతుంది. గురువారం కాబట్టి ప్రదోషం కలిసి వచ్చింది కాబట్టి సాయంకాలం కేజీంపావు శనగలతో శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా గురుగ్రహ దోషాలు నివారించబడతాయి. అలాగని దత్తాత్రేయుని యొక్క ఆలయంలో శనగపిండితో ఇంట్లో తయారు చేసినటువంటి పిండి వంటలను నైవేద్యం చేసి ప్రసాదంగా పంచినట్లయితే గురుగ్రహ దోషాలని మనం నివారించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు. ఏ ఈప్సితములు నెరవేరితే జీవితానికి సౌభాగ్యం కలుగుతుందో అటువంటి వాంఛితార్థములను ప్రసాదించగలిగినటువంటి అద్భుతమూర్తి మూకశంకరులు అమ్మవారి యొక్క చూపు వైభవాన్ని మాట్లాడుతూ ఒక మాట అంటారు. నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం దళయన్నరాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాతః అంటారు. అమ్మవారి చూపుల్లో చాలా విశేషం. అమ్మవారు చూసినటువంటి చూపుని ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే
అసలు ఆ భగవతి యొక్క వైభవం ఏమిటో అర్థమవుతుంది. నీలో పిరాగమధికం జనయన్ పురారే అంటారు. ఎంత అద్భుతంగా అన్నారు. అమ్మా, నీ కళ్ళు నల్లగా ఉంటాయి. నల్లగా ఉంటాయన్న మాటకు అర్థం నల్లని కంటిలోంచి చల్లని చూపు వస్తుంది. ఘనశ్యాముడు అంటారు కృష్ణ భగవానుడు. నీలమేఘశ్యాముడు అంటారు. అంటే నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. నల్లటి మబ్బు అంటే నీరు నిండిన మబ్బు. నీరు నిండిన మబ్బులా ఆయన ఉంటే మనం గుర్తుపట్టడం ఎలా అంటే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మీదేవి మెరుపు తీగలా మెరుస్తుంది. ఆ సౌదామినితో కూడుకున్నటువంటి మబ్బు ఎంత అందంగా ఉంటుందో అలా లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి నారాయణమూర్తి అంత అందంగా ఉంటాట. జలధరదీహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అని పోతనగారు భాగవతంలో. జలధరదీహు అంటారు. నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీర కాంతితో ఉంటాడు కృష్ణయ్య. అమ్మవారి కన్నులు అలాగే నల్లగా ఉంటాయి. కన్ను నల్లగా ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే కంటికి ఎరుపు జీర లేదు అని. అమ్మవారి కంటికి ఎరుపు జీర ఉందనుకోండి, మనం ఎవరమైనా ఎదురుగుండా వెళ్ళి నిలబడగలమా అంటే ఆ తల్లి కించిత్ కోపంతో ఉంది అని. అప్పుడు ఎవరావిడ? చండీ పరదేవత, చెడి కోపనై ఇతి చండీ. అప్పుడు కూడా ఎవరి మీద కోపం ఆవిడికి? భక్తుల మీద కాదు. ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకొని లోకాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి మీద జగదంబ యొక్క ఆగ్రహం. అప్పుడు ఆవిడ కంటికి ఎరుపు జీర వస్తుంది. ఆ ఎరుపు జీర వచ్చింది అంటే ఆవిడ కించిత్ అసహనంగా ఉంది అని గుర్తు. ఏమిరా, ధర్మం తప్పిన వాళ్ళు లోకంలో ఎక్కువైపోతున్నారు. కానీ తల్లి ఎప్పుడూ ఆమె యొక్క కంటి చూపు చల్లగా ఉంటుంది. ఎరుపు జీర లేదు కాబట్టి కంటి చూపు కను గుడ్డు నల్లగా ఉంటుంది. కళ్ళు నల్లగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే చూపు చల్లగా ఉంది. కానీ గుడ్డు ఎరుపెక్కింది అంటే మనం ఎదురుగుండా నిలబడడానికి భయపడాలి అని గుర్తు. ఆ తల్లి యొక్క కన్నుల చూపు మీరు చూస్తే ఆ చెంగాలమ్మ యొక్క ముఖాన్ని, ఆవిడ కంటి వంక ఒక్కసారి చూడండి. అసలు ఆ దృష్టి ఎంత అందంగా ఉందో, ఎంత చల్లటి చూపో. అన్ని బాహువులతో ఉన్న ఆవిడ రాక్షసమర్దనం చేసిన అది జరిగిపోయిన ఘట్టం. ఒకప్పుడు లోకాల్ని పాడు చేసిన మహిషాసురుణ్ణి మర్దించిన రూపం. ఇప్పుడు జగదంబ పరమ ప్రసన్నమూర్తి. ఆ ప్రసన్నత అంతా ఆమె కన్నులలో కనపడుతోంది. అందుకే నీలోపి అపి అంటే అయి కూడా అని. నల్లటి కన్నులున్నాయి, చల్లటి చూపు చూస్తున్నావు. సాధారణంగా నల్లటి కన్నులుండి చల్లటి చూపు చూస్తే అది అవతల వారిలో రాగమును పెంచదు, రాగమును తగ్గిస్తుంది. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఏవో చాలా అడగాలనుకున్నాడు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చున్నాడు. భగవానులు ఇలా చూశారు, అంతే. పరమ ప్రశాంతం అయిపోయాడు. అతను ఏమి అడగలేదు, కానీ అడగకుండా ఉండడంలోనే అతనికి ఆనందం లభించింది. ఆయన చూసినంత మాత్రం చేత ఆయన అనుమానాలు నివృత్తి అయిపోయాయి. అందుకే నల్లని కన్ను, చల్లని చూపు ఎక్కడుంటుందో అక్కడ ఇక ఆందోళన ఉండదు, అలజడి ఉండదు. అంటే ఇక నువ్వు బెంగ పెట్టుకోవలసిన పని లేదు. నువ్వు ప్రశాంతంగా సంతోషంగా నీ మనసు చల్లగా ఉండేటట్టు నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇది ఆ చూపుల చేత ఆవిష్కరిస్తుంది ఆవిడ. నీలోపి. కానీ మూకశంకరులు చిన్న చమత్కారం చేశారు. అమ్మా, నీ కళ్ళు నల్లగానే ఉన్నాయి, నీ చూపు చల్లగానే ఉంది, అందులో సందేహం లేదమ్మా. నీ చూపులు నల్లగా ఉన్నాయి, ఎక్కడా నీకు కంటి జీర లేదు, ఎరుపెక్కలేదు. అపి అయినా కూడా అమ్మా, నాకు అనుమానం. మేమందరం వచ్చి నీ దగ్గర కూర్చుంటే నీ చూపులు మా మీద పడితే మా ఆందోళనలు ఉపశమిస్తున్నాయి, మా మనసులు ప్రశాంతపడుతున్నాయి. మరి పరమశివుడు ఏమిటమ్మా, నీ చూపు పడేటప్పటికీ ఎంతో సంతోషపడిపోయి ఆయన మనసు కదిలిపోయి నిన్ను తన ఇల్లాల్ని చేసుకోవాలని నీ దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను బతిమాలుకుని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి
ఆయన్ని బతిమాలుకొని సప్తర్షుల్ని పంపించి కైలాసం విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి నీ మెళ్ళలో తాళి కట్టి నిన్ను తీసుకెళ్లి ఇల్లాల్ని చేసుకుని పక్కన కూర్చుని అప్పటి నుంచి ఇలా అంతర్ముఖత్వం మానేసి నిన్ను చూసుకుని మురిసిపోతున్నాడే. మరి ఆయన మనసు కదిపావు. ఇదేమి తమాషా అమ్మా? నీ నల్లని చూపు, చల్లని చూపు మేమందరం శాంతంగా ఉండేట్టు చేసింది. శంకరుడి విషయంలో రాగం కలిగేటట్టు చేసింది. అదేమిటమ్మా అలా ఎలా చేసింది? ఒక చూపు ఉంటే ఒకలాగే ఉండాలి, మాకు ఆందోళన ఇవ్వదు, మా అందరికీ ప్రశాంతత కలిగేట్టు చేస్తుంది. ఆయనకి రాగం కలిగేటట్టు చేస్తుంది, అనురాగం కలిగేట్టు చేసింది, ప్రేమ కలిగేట్టు చేసింది, కోరిక పుట్టేట్టు చేసింది. ఇదేం తమాషా అమ్మా? అప్పి అయి కూడా మాకు చల్లగానే ఉండి కూడా శంకరుడి విషయంలో రాగమధికం జనయన్ పురారే. ఎవరికి రాగం కల్పించింది ఆవిడ చూపు? ఏదో మామూలు సామాన్యమైన వాడు కాడు పరమశివుడు అంటే. పురారే, ఎంత పెద్ద మాట వేసేశారో చూడండి. ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. ఎంత విచిత్రం! ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. త్రిపురములను అంతం చేస్తాడు ఆయన. త్రిపురముల యందు తిప్పుతుంది ఆవిడ. త్రిపుర అని ఆవిడికి పేరు. త్రిపుర శ్రీవశంకరి. లలితా సహస్రంలో చదవట్లా? త్రిపురాంతకుడు పరమశివుడు. మరి ఇద్దరికి దాంపత్యం ఏమిటి? ఎలా సంఘటించింది? ఎలా ఇద్దరు ఆది దంపతులు అయ్యారు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వేదమంత్రాలు రాకపోయినా, వేద మార్గం నుండి తప్పుకున్నా, శాస్త్రజ్ఞానం లేకపోయినా, అసూయ లేని వానికి, హీనుడికి, వ్రతాలు చేయని వాడికి దయతో దానం చేయవచ్చును. దయతో. ఏమో పాపం ఇంక గతి లేదు కదా అని ఇతరులకు అపకారం చేసేవాడు దీనుడైనా సరే వాడికి దయతో దానం చేయరాదు. చూడు, వాడికి మాత్రం చేయకూడదు. ఇతడు ఆప్తుడు అనుకొని కానీ, అలా ఇవ్వడం ధర్మం అనుకొని కానీ ఇవ్వరాదు. అపకారికి దానం చేయరాదు. వేదం విడిచిపెట్టిన బ్రాహ్మణునికి ఇచ్చిన దానం అపాత్ర దోషం చేత నిష్ఫలమని భావించబడింది. యథాదారుమయో హస్తి యథాదారుమయో హస్తి యథా చర్మమయో మృగక యథా చర్మమయో మృగక బ్రాహ్మణశ్చాన ధీయానః త్రయస్తే నామ బిభ్రతి త్రయస్తే నామ బిభ్రతి. కొయ్య ఏనుగు, తోలు మృగం, వేదం చదవని బ్రాహ్మణుడు, వీళ్ళ ముగ్గురు ఊరికే ఆ పేరు ధరిస్తారు. ధాన్యం లేని గ్రామం, నీరు లేని నుయ్యి, అగ్నిలో వేయని హోమద్రవ్యం, ఇవి ఎటువంటివో మూర్ఖునికి చేసిన దానం కూడా అటువంటివి అవుతాయి. దేవతానాం పితృణాంచ దేవతానాం పితృణాంచ హవ్యకవ్య వినాశకః హవ్యకవ్య వినాశకః శత్రురర్థహరో మూర్ఖః శత్రురర్థహరో మూర్ఖః నలోకాన్ ప్రాప్తుమర్హతి నలోకాన్ ప్రాప్తుమర్హతి. దేవతల యొక్క, పితృదేవతల యొక్క హవ్య కవ్యాలు నాశనం చేసేవాడు, శత్రువు ధనం హరించేవాడు మూర్ఖుడు. ఉత్తమ లోకాలు పొందలేరు. ధర్మరాజా, ఉన్నది ఉన్నట్లు సంగ్రహంగా నీకు చెప్పాను. ఈ ధర్మ విషయము చాలా గొప్పది, వినదగనిది అని ఋషులకు చెప్పాడు. మనువు అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ ధర్మాలన్నీ అప్పటికప్పటికి కావలసినటువంటి ధర్మాలు. ఇప్పటికి వేరే ధర్మాలు వేరే ఉన్నాయి. అప్పుడు ఎట్లా ఉండింది అనటానికి ఇవన్నీ మనకు చెప్పుకొని వెళుతున్నారు. ఆ కృతత్రేతాయుగంలో ఏవే విధంగా యజ్ఞయాగాదులు చేశారు, ఎన్నెన్ని పాపాలు, అప్పుడు కూడా ఇట్లే పాపాలు చేస్తూ ఉంటారు, ఎట్లా ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటారు అనే ఆ ఉద్దేశమే
ఈ ఒక శాంతి పర్వం యొక్క తత్వం అది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, మహర్షి, రాజధర్మాలను 4 వర్ణాల ధర్మాలను కూడా విస్తారంగా వినాలని అనుకుంటున్నాను. విప్రోత్తమ, ఆపదలలో నీతిని ఎలా పాటించాలి, ధర్మ మార్గం దృష్టిలో పెట్టుకొని నేను ఎలా భూమిని జయించగలను, భక్ష్యాలను అభక్ష్యాలను విడిచినది ఈ ప్రాయశ్చిత్త కథ. కుతూహలంతో కొనసాగే ఈ కథ నాకెంతో సంతోషం కలిగిస్తున్నట్లుంది. ధర్మాచరణం, రాజ్య నిర్వహణ, ఈ 2 నిత్యము విరోధపడుతూ ఉంటాయి కదా. ఈ విషయం నిత్యము ఆలోచిస్తూ ఉంటాను, కానీ నేను నిశ్చయింపలేకపోతున్నాను ఇదే అని, ఒక దారికి వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు వేదోత్తలతో ఉత్తముడైన వ్యాసుడు సర్వజ్ఞులలో ప్రాచీనుడైన నారదుడిని చూసి ధర్మరాజుతో ఇలా అన్నాడు, శ్రోతుమిచ్చసి చేద్ధర్మం, శ్రోతుమిచ్చసి చేద్ధర్మం, నిఖిలేన నరాధిప, నిఖిలేన నరాధిప, ప్రేహి భీష్మం, ప్రైహి భీష్మం మహాబాహో, వృద్ధం కురు పితామహం, వృద్ధం కురు పితామహం. రాజా, ధర్మం పూర్తిగా వినాలనుకుంటే వృద్ధుడు కురు పితామహుడు అయిన భీష్ముని దగ్గరికి వెళ్ళు. అతడు నీ మనసులోని ధర్మ సందేహాలన్నిటినీ తీర్చగలడు. అతడు గంగాపుత్రుడు, సర్వజ్ఞుడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు. 3 లోకాలలో ప్రవహించిన దివ్య గంగానది అతన్ని కన్నది. ఇంద్రాది దేవతలను అతడు సాక్షాత్తుగా చూశాడు. అతడు బృహస్పతి మొదలైన దేవర్షులను ఎన్నోసార్లు సేవించి తృప్తిపరచి రాజనీతిని అధ్యయనం చేశాడు. శుక్రునికి, బృహస్పతికి తెలిసిన శాస్త్రమంతా వ్యాఖ్యానంతో సహా ఆ కురుశ్రేష్ఠుడు నేర్చాడు. పరశురాముని దగ్గర, చవనుని దగ్గర, వశిష్ఠుని దగ్గర భీష్ముడు శిష్యరీకం చేసి, స్నాతకం చేసి, వేదాంగాలతో సహా వేదం అధ్యయనం చేశాడు. బ్రహ్మగారి పెద్ద కొడుకు తేజస్వి, ఆధ్యాత్మ తత్వం తెలిసిన వాడైనటువంటి సనత్ కుమారుని దగ్గర పూర్వం ఇతడు శిక్షితుడయ్యాడు. ఈ పురుశ్రేష్ఠుడు మార్కండేయ మహర్షి యొక్క ముఖం నుండి యతిధర్మమంతా పొందాడు. పరశురాముని నుండి, ఇంద్రుని నుండి కూడా అస్త్రాలను పొందాడు. మృత్యురాత్మేచ్ఛయా యస్య జాతస్య మనుజేష్వపి, జాతస్య మనుజేష్వపి, తతానపత్యస్య సతః పుణ్యలోకాదివిశ్రుతాః, పుణ్యలోకాదివిశ్రుతాః. మానవుల్లో పుట్టిన ఇతడికి మృత్యువు తన ఇష్టం వచ్చినప్పుడే కలుగుతుంది. సంతానం లేకపోయినా ఇతనికి పుణ్యలోకాలు కలుగుతాయని వింటున్నాం. పుణ్యాత్ములైన మహర్షులు నిత్యము ఇతని సభలో ఉంటారు. జ్ఞానయజ్ఞాల్లో ఇతనికి తెలియనిది కొంచెమైనా ఏదీ లేదు. సూక్ష్మములైనటువంటి ధర్మాల అర్థము, తత్వము తెలిసినటువంటి ధర్మజ్ఞుడు అతడు. అతడు నీకు ధర్మాలు చెబుతాడు. ఆ ధర్మవేత్త ప్రాణాలు విడవక ముందే అతన్ని చేరుకో అన్నాడు వ్యాసుడు. ఇలా వ్యాసుడు చెప్పగా మంచి తెలివి బుద్ధిగల ధర్మరాజు వ్యాసునితో ఇలా అంటున్నాడు, ఒళ్ళు గొగ్గురు పొడిచేటట్లు జ్ఞాతులను సంహరించాను, లోకానికంతా అపరాధం చేశాను, భూమికి నాశన కారకుడు అయ్యాను నేను. కపటం లేకుండా యుద్ధం చేసేటువంటి ఆ మహానుభావుణ్ణి శిఖండి నెపంతో యుద్ధంలో పడగొట్టాను. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ధర్మాలను గురించి ప్రశ్నించగలను అన్నాడు. అప్పుడు మహాబుద్ధి అయినటువంటి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, రాజా,
నీవిప్పుడు శోకింపవలసినటువంటి సమయం కాదయ్యా. వ్యాస భగవానుడు చెప్పినట్లు చెయ్యి నువ్వు. మహాబాహు, బ్రాహ్మణులు శక్తిమంతులైన నీ తమ్ములు నిన్ను ప్రార్థిస్తున్నారు కదా. సావగా మిగిలిన రాజులు కురుజంగాలమనేటువంటి నీ రాష్ట్రం నుండి 4 వర్ణాల వారంతా వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నారు కదా. అప్పటి నుంచి ఇంతమంది ప్రార్థిస్తున్నారు కదా. మహాత్ములైన ఈ విప్రుల ప్రీతి కోసము అమిత తేజస్వి గురువు అయినటువంటి వ్యాసుని ఆజ్ఞ వల్లను నా వంటి స్నేహితులకు ద్రౌపదికి ప్రీతి కలిగించు, లోకానికి హితం చేకూర్చు అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు ఇలా అనగానే ధర్మరాజు సర్వలోకానికి హితం కలగాలనే పెద్ద మనసుతో లేచాడు. సాక్షాత్తుగా విష్ణువు, వేదవ్యాసుడు, దేవస్థానుడు, అర్జునుడు ఇంకా చాలామంది నచ్చజెప్పాక ధర్మరాజు మనోదుఖాన్ని, సంతాపాన్ని విడిచిపెట్టాడు. వ్యాఖ్యలను విని మనసున నిలుపుకొని ధర్మరాజు కర్తవ్య నిశ్చయం చేసుకొని మనసును శాంతింపజేసుకున్నాడు. రాజు వారితో కలిసి నక్షత్రాల్లో చంద్రునిలాగా ప్రకాశిస్తూ ధృతరాష్ట్రుని ముందుంచుకొని తన నగరం ప్రవేశించాడు. అంతవరకు ఈయన వెళ్ళలే, దుఃఖంగానే ఉన్నాడు. ధర్మరాజు దేవతలను, వేల మంది బ్రాహ్మణులను పూజించాడు. తర్వాత చంద్రుడు అమృత రథాన్ని ఎక్కినట్లు నూతనమైన రథం ఎక్కాడు. ఆ రథం శుభ్రమైన కంబళీలు పరిచింది. దానికి శుభలక్షణాలు ఉన్నటువంటి 16 తెల్లని ఎద్దులను పూనిచారు. పుణ్యమంత్రాలతో ఆ రథం పవిత్రం చేశారు. వంది మాగదులు స్తోత్రం చేస్తున్నారు. పురం ప్రవేశించేటప్పుడు భీముడు పగ్గాలు పట్టుకున్నాడు. అర్జునుడు ప్రకాశించే తెల్ల గొడుగును పట్టాడు. చక్కగా అలంకరించుకొని నకుల సహదేవులు చంద్రకిరణాల వంటి తెల్లని వింజామరాలు పట్టారు కూడా. చక్కగా అలంకరించుకున్నటువంటి 5 అన్నదమ్ములు రథం మీద పంచభూతాలు ఒక చోట చేరినట్టు కనబడ్డారు. వాళ్ళందరూ అంత అలంకారంగా పురప్రవేశం చేశారు. మనోవేగం కల గుర్రాలు పుచ్చినటువంటి ఆ పూంచిన తెల్లని రథమెక్కి యుయుచ్చుడు ధర్మరాజును వెనుకనే అనుసరించాడు. శైభ్య సుగ్రీవులు పూంచిన స్వచ్ఛమైన బంగారు రథమెక్కి కృష్ణుడు సాత్యకితో కురువంశాజులను అనుసరించాడు. పెదతండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు గాంధారితో నరయానం అనే రథం ఎక్కి ధర్మరాజుకు ముందు భాగాన బయలుదేరాడు. నరయానం అంటే ఇది, మానవులే లాగే వాహనం. దానిని ఎక్కటం గౌరవప్రదం. అప్పటి కాలంలో కుంతీదేవి, ద్రౌపది మొదలైన కురువంశ స్త్రీలంతా విదురుని ముందుంచుకొని పెద్ద చిన్న వాహనాల్లో బయలుదేరారు. తర్వాత ఏనుగులు, గుర్రాలు పూనిచిన రథాలు బయలుదేరాయి. వాటి వెనుక పదాతి దళాలు, గుర్రాలు వెంట వెళ్ళాయి. ఇలా వైతాళికులు, సూతులు, మాగధులు మొదలైన స్తోత్ర పాఠకులు స్తోత్రం చేస్తూ ఉండగా హస్తినాపురంలో ధర్మరాజు ప్రవేశించాడు. ధర్మరాజుని ఆ ప్రయాణం భూమి మీద సాటిలేనిదైంది. ఎందుకంటే గెలిచి రాజ్యంలో తాను వెళుతున్నాడు కదా హస్తినాపురానికి. అది అంత అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం ఎప్పటికీ భవిష్యత్తులో వెనకలో ఎప్పటికీ దొరకదు. ఇది ఎవరు వింటున్నారో వాళ్ళకు కూడా ఒక భాగ్యమే. ఊరకలు వేసే ఉత్సాహంతో ప్రజలు ఆనంద సంతోషాలతో ఉప్పొంగిపోయారు. కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది మీకు వెళుతూ ఉండేటువంటి. ధర్మరాజు వస్తున్నప్పుడు నగర ప్రజలంతా నగరాన్ని, రాజమార్గాలను యథావిధిగా అలంకరించారు. తెల్లని పూలమాలలతో, జెండాలతో భూమి అంతా నిండిపోయింది. రాజమార్గమంతా అలికి ముగ్గులు పెట్టారు. అగరు మొదలైన ధూపాలు, సువాసనాలు వెదజల్లుతున్నాయి. సుగంధమిళితమైన పొడులతో, వివిధ పుష్పాలతో, మాలలతో రాజభవనం నిండిపోయింది. నగరద్వారం దగ్గర నీటితో నింపిన నూతన
కలశాలు అక్కడక్కడ ఉంచారు. ఆ పూర్ణ కుంభాల మీద తెల్లని పూలు నిలిపారు. అలా అలంకరింపబడిన నగరంలో మంగళవాక్యాలతో వంది మాగదులు స్తుతిస్తూ ఉండగా ధర్మరాజు స్నేహితులతో కలిసి ప్రవేశించాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. నగర ప్రవేశం చాలా అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. ఇది చాలా బాగుంటుంది. ఇది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. పాండవులు నగర ప్రవేశం చేస్తున్నప్పుడు పురజనులు ఆ దృశ్యాన్ని చూడాలని వేల కొద్దీ చేరుకున్నారు. రాజమార్గంలో 4 వీధులు చక్కగా అలంకరించారు. రాజమార్గం చంద్రోదయ సమయంలో పొంగే సముద్రంలాగా ఉప్పొంగిపోతుంది. రాజమార్గంలోని ఇళ్లన్నీ రత్నాలతో స్త్రీలతో నిండి బరువెక్కి కంపించిపోతున్నట్లు ఉన్నాయి. ఆ స్త్రీలు ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకుల సహదేవులను వినయంతో సిగ్గుతో మెల్లగా ఇలా ప్రశంసించారు. పాంచాలి, నువ్వు ధన్యురాలివి. పురుషోత్తములైన పాండవుల సేవలో నిమగ్నమై ఉన్నావు. నీలాగనే పూర్వం గౌతమ వంశంలో పుట్టిన జటిల కూడా మహర్షులకు సేవ చేసేది. నీ వ్రతదీక్ష సేవా కర్మలు అమోఘమైనవి అని ఆ స్త్రీలందరూ ద్రౌపదిని ప్రశంసించారు. ఇటువంటి ప్రశంసా వాక్యాలతో ఒకరినొకరు చెప్పుకున్నటువంటి ప్రీతిపూర్వకమైనటువంటి మాటలతో పురమంతా సందడిగా ఉండిపోయింది. ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. ధర్మరాజు ఆ రాజమార్గాన్ని సముచితంగా దాటి వెళ్ళి అలంకరింపబడి ఉన్నటువంటి రాజమందిరం చేరాడు. అక్కడ పౌరులు, జనపదులు అంతా చేరి ఇలా మాట్లాడుకుంటున్నారు. రాజా, మా అదృష్టవశాన శత్రువులందరినీ జయించావు. నువ్వు నీ ధర్మంతోనూ బలంతోనూ మా అదృష్టవశాన మళ్ళీ రాజ్యం పొందావు. భవనస్త్వం మహారాజ, భవనస్త్వం మహారాజ, రాజేక శరదాం శతం, రాజేక శరదాం శతం, ప్రజాగ పాలయ ధర్మేణ, ప్రజాగ పాలయ ధర్మేణ, యతేద్ర శ్రీధివం తథా, యతేద్ర శ్రీధివం తథా. మహారాజా, నిండు 100 ఏండ్లు మాకు రాజువై పాలించు. ఇంద్రుడు స్వర్గం పాలించినట్లు ప్రజలను ధర్మంతో పాలించన్నాడు. అంతా అక్కడ ఉండేవాళ్ళందరూ. అలా రాజగృహ ద్వారం దగ్గర మంగళ ద్రవ్యాలతో పూజలు అందుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదాలను కూడా ధర్మరాజు గ్రహించాడు. దేవేంద్ర భవనంలాగా శ్రద్ధ విజయాలతో నిండినటువంటి రాజమందిర ద్వారం ప్రవేశించి రథం నుండి ధర్మరాజు దిగాడు. తర్వాత ధర్మరాజు అభ్యంతర మందిరంలోకి ప్రవేశించి రత్నాలతో, గంధమాల్యాది ఉపచారాలతో అంతటా ఉన్నటువంటి దైవతాలను అర్చించాడు. తర్వాత యశస్వి అయిన ధర్మరాజు మందిరం వెలుపలికి వచ్చి మంగళ ద్రవ్యాలు పట్టుకొని వచ్చిన బ్రాహ్మణుల దర్శనం చేశాడు. విప్రులంతా చుట్టూరా ఉండి ఆశీర్వదిస్తూ ఉంటే తారాగణంతో నిండినటువంటి చంద్రునిలాగా ధర్మరాజు ప్రకాశించాడు. గురువైన దౌమ్యుణ్ణి, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని ధర్మరాజు ఆ విప్రులను యథావిధిగా పూజించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.